కర్నూలు జిల్లా సంగాల గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి దాడిలో గాయపడిన గొల్లశేఖర్ కుటుంబాన్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని టీడీపీ నాయకులు యాదవ కమిటీ ప్రతినిధులు పరామర్శించి సీఎం చంద్రబాబు అండగా ఉంటారని భరోసానిచ్చారు. వైకాపా ప్రభుత్వం బీసీ ఎస్సీలపై దాడులకు పాల్పడుతోందని తీవ్రంగా మండిపడుతూ ఇటువంటి దురాగతాలను సహించేది లేదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మా ఇన్ఛార్జ్ మా జ్యోతి గారికి, మన అధ్యక్షులు కృష్ణమ్మ గారికి, మన ఎప్పుడు సోదర భావంతో ఉండే దళితులపైన దాడి చేయడానికి మీకు సీట్ ఇచ్చారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. సిగ్గుందా మీకు? సిగ్గుంటే ఈ సమాజంలో మరి ఇప్పుడిప్పుడే రాజకీయంగా కానీ, మరి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఒక ఎన్టీ రామారావు గారి కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తున్న మరి సాటి సోదరుల పైన సిగ్గుని మీరు దాడి చేస్తున్నారా? సిగ్గు లేక దాడి చేస్తున్నారా? మరి ఇక్కడ ఉన్న ఒక గిరి అనే నాయకుడు మాట్లాడుతున్నాడు, 30 ఎకరాలు అమ్మేనా కూడా మా శేఖర్ యాదవ్ అంతు చూస్తానని. అయ్యా, మాకు 3 లక్షల ఎకరాలు అవుతాయా మా యాదవులంతా కలిస్తే? మరి మీరు ఎక్కడ కొట్టకపోతారో ఒకసారి ఆలోచన చేయండి. అయ్యా, మీరు ఎందుకు ఫ్రాక్షన్ కాదు మీకు ముఖ్యం. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీని మరి మీరు ఇసుక అమ్ముకుంటూ, మరి మీ పార్టీ సిద్ధాంతమే ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మద్యం మాఫియా. మరి ఇవి మీరు ఇప్పటికైనా మీరు ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లతో మీరు మడసంగా ఉండనని చెప్తే, మీరు ఈ విధమైన అకృత్య ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకుంటూ మరి మా నాయకులు అడ్డుపడితే మీరు ఇళ్లపైన దాడి చేసి, మన రాయలసీమలో ఒక్కటే ఆడవాళ్ళపైన కానీ, మరి చిన్నపిల్లలపైన కానీ ఎప్పుడే కానీ కొట్లాటల్లో చేయి చేసుకునే పరిస్థితి ఎక్కడా ఉండదు. మరి అది కూడా మీరు దిగజారి ఒక ఆడమే మరి దళిత మహిళ మరి వివస్త్రం చేయడానికి ప్రయత్నం చేయడం ఎంత దారుణమైన విషయం. మరి అది మరి తిరిగి మీ సోషల్ మీడియా కోట్లు ఖర్చు పెట్టుకుంటా భర్తనే చేశాడు. అక్కడ పోలీసులు ఉన్నారు, మరి అందరు ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మరి మీరు ఈ విధంగా ట్రోల్ చేయడం మరి ఎంత దిగజారుతనానికి, వ్యక్తిత్వానికో మరి మీరు దిగజారిపోతున్నారు అనడానికి. ప్రజాస్వామ్య దేశంలో మీరు ఎన్నికలకు కూడా అర్హులు గారు. వెంటనే ఎమ్మెల్యే గారిని, మరి ఇక్కడ ఉన్న నాయకుడిని ఎలక్షన్స్లో పోటీ చేయకుండా, మరి అర్హత లేకుండా మరి వీళ్ళని ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా మేము యాదవుల తరఫున డిమాండ్ చేస్తూ, మరి మా యాదవుల జోలి వస్తే కబద్దార్. మరి మా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినది ఒక్కటే, శాంతి. మరి ఎక్కడైనా కూడా ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, ధర్మం మొత్తం మరి ప్రపంచమంతా ఉండాలని చెప్పాడు. మీరు అధర్మానికి వచ్చి మా యాదవుల పైన దాడి చేస్తూ ఉన్నారు. కబద్దార్, మేము అంతా చూస్తాం. మరి మీరు ఇలాంటిది పునరావృతమైతే ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మా నారా లోకేష్ బాబు గారి ఆదేశాలు ఇక్కడ ఒక్కటే, మీరు ఇక్కడ ఉన్న మా కుటుంబాలు ఏం భయపడాల్సిన అవసరం లేదు, పార్టీ అండగా ఉంటుంది. మరి ఇక్కడున్న జ్యోతమ్మ గారు ఏమి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినది కాదా. ఆమె తలుచుకుంటే ఖచ్చితంగా ఇంతకు చేయగల సామర్థ్యం ఉన్న వైకుంఠం ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె. కానీ పార్టీ కట్టుబాట్లకు క్రమశిక్షణ కట్టుబడి ఊరిక ఉంది. కానీ లేకపోతే మరి మీరు ఎక్కడుంటారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా ఈ గొడ్డల్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో యాదవులపై, దళితులపై జరిగిన దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, అదేవిధంగా కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే సీరియస్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిప్పగిరి మండలం సంగాల గ్రామాన్ని అయితే టీడీపీ నేతలు సందర్శించడం జరిగింది. అక్కడ స్థానిక పరిస్థితులను, అదేవిధంగా దాడికి దారితీసిన పరిస్థితులపై కూడా ఆరా తీశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్షి ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలైతే నిందించడం జరిగింది.
ప్రత్యేకించి ఒకవైపు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ వైసీపీ దాడులు ఇంకా ఆగడం లేదని, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే ఇలాంటి దాడులు ఒక్క కర్నూలు జిల్లానే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని కూడా టీడీపీ కూటమి నేతలు అయితే అనడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా డీసీఎంహెచ్ చైర్మన్, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కూడా అయిన వై నాగేశ్వర యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఖబర్దార్ అంటూ కూడా దాడి చేసిన వారికి, ముఖ్యంగా వైసీపీ శ్రేణులకైతే హెచ్చరిక చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలం వల్లనే వైసీపీ వాళ్ళు ఇలాంటి దాడులు చేస్తున్నారని, అయితే దాడులు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా నాగేశ్వరరావు యాదవ్ అయితే హెచ్చరించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పరాభవం కోసం మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ సాధించడానికి మాత్రమే విరూపాక్షి, టీడీపీ చెందిన వారిపై, ముఖ్యంగా దళితులపై కానీ అటు యాదవులపై కూడా దాడులను ప్రోత్సహిస్తున్నారని కూడా నాగేశ్వరరావు అయితే తీవ్రంగా ఆరోపించడం జరిగింది. ఇట్లాంటి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి నిందితులపై చర్యలు తీసుకునే విధంగా అది ఒత్తిడి తెస్తామని కూడా చెప్పారు. ఈ సందర్భంగానే బాధితుల కుటుంబాలను కూడా, అదేవిధంగా దాడికి గురైన వారిని కూడా పరామర్శించిన టీడీపీ నేతలు నూకసాని బాలాజీ, వై నాగేశ్వరరావు, అదేవిధంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె లక్ష్మమ్మ, ఆలూరు పార్టీ ఇన్ఛార్జి జ్యోతి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి తదితరులు కూడా పరామర్శించడమే కాకుండా వైసీపీ దాష్టికాలను అయితే తీవ్రంగా ఖండించడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి సీఎంతో కలిసి బాధితులకు న్యాయం చేసే విధంగా చొరవ తీసుకుంటామని సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ అయితే ప్రకటించడం జరిగింది.